హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన రెగ్యులర్ ఆనియన్ బజ్జీ కన్నా ఈ క్యాబేజీ పకోడీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అన్నీ వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. మనం చాపర్లో వేయకండి, మరీ సన్నగా అయిపోతాయి. ఇలా సన్నగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చీలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఆనియన్స్, క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఆనియన్స్ మాత్రం ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి, మనకి టేస్ట్ బాగా వస్తుంది. మనకి పకోడీ టైప్లో వస్తుంది కాబట్టి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ మనం కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు, మనకి బజ్జీకి ఎంతైతే కావాలో అంత ఉప్పు వేసుకోండి. అంత ఉప్పు, అలాగే వాము మీరు కొంచెం చేతిలో వేసుకొని బాగా అలా నలిపేసి వేసుకుంటే దాంట్లో ఉన్న మన ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కాబట్టి కొద్దిగా నలిపి వేసుకోండి. అలా మంచిగా నలిపేసి వేసుకోండి. వాము ఒక స్పూన్ వరకు వేసాను. మీ క్వాంటిటీని బట్టి మీరు వాము వేసుకోండి. అలా కొంచెం పసుపు, జస్ట్ ఇది కలర్ కోసం అంతే. అలాగే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారం కొంచెం వేసుకోండి, జస్ట్ మనం కలర్ కోసం అంతే. కొద్దిగా ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. బాగా పిసికేసుకుంటూ కలిపితే మనకి ఉప్పు వేసాం కదా, దాంట్లోంచి నీరంతా బయటకు వస్తుంది. అలా మంచిగా కలిపేసి ఒక 5-10 నిమిషాలు అట్లా పెట్టేసేయండి. అంటే మంచిగా దాంట్లోంచి నీళ్ళన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఒక 5 నిమిషాలు అలా పెట్టిన తర్వాత మీకు ఎంతైతే కావాలో శనగపిండి కొంచెం వేసుకొని అందులో ఒక స్పూన్ వరకు బియ్యం పిండి, ఇది క్రిస్పీ కోసం అండి, అంతే. అలా ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకొని కొద్దిగా సోడా ఎక్కువ వేయకండి, ఎందుకంటే క్యాబేజీ వేస్తే మనకి మంచిగా క్రిస్పీగా ఉంటుంది. నూనె కూడా కొంచెం సోడా ఎక్కువైపోయింది అనుకోండి, నూనె ఎక్కువగా పీల్చుతుంది. కాబట్టి కొంచెం సోడా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకుంటూ మంచిగా కలిపేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేయకండి, మరి జోరుగా అయిపోతుంది. ఎందుకంటే మనము ఉప్పు వేసి ఒక 5-10 నిమిషాలు పెట్టాం కదా, అందులో నీరు వస్తుంది కదా, కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని చూసారు కదా ఈ కన్సిస్టెన్సీకి కలిపేసి పక్కన పెట్టుకొని ఇంకా ఆయిల్ వేడి పెట్టుకొని మంచిగా చిన్నగా వేసుకోండి, పెద్దగా వేయకండి. చిన్నగా వేస్తే మనకి క్యాబేజీ పకోడా క్రిస్పీగా మంచిగా వస్తాయి. డెఫినెట్గా ట్రై చేయండి క్యాబేజీ పకోడీ. సో రెగ్యులర్ ఎప్పుడైనా కాకుండా ఇట్లా ఎప్పుడో ఈవినింగ్ స్నాక్గా కానీ, లేకపోతే మంచిగా సాంబార్ పక్కకి, లేకపోతే పప్పులోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ బయట తినకుండా, జనరల్గా మనకి ఈవినింగ్ అయ్యేసరికి బయట బజ్జీలకి వీటికి బయటికి తింటూ ఉంటాం కదా, అవన్నీ అవాయిడ్ చేయండి. ఈ మధ్యలో మనకి చాలా న్యూస్ వస్తున్నాయి కదా, బయట చాలా కల్తీ జరుగుతుందని. సో అందుకని తప్పకుండా ఇలా ఇంట్రో ట్రై చేసుకోండి. మన ఛానల్ ఓపెన్ చేయండి, మీకు అందులో నాన్ వెజ్ నుంచి వెజ్ వరకు, బేకింగ్ నుంచి స్నాక్స్ వరకు, అలాగే స్వీట్స్ నుంచి హాట్ వరకు అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోని రకరకాల వంటలన్నీ ట్రై చేయండి. సో మీకు గనక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్